తనకి సుబ్బు అంటే ద్వేషం పగ లేవని అందరినీ నమ్మించి ఈ హత్య ఎందుకు చేసి ఉండకూడదని అడుగుతున్నాను. యువర్ ఆనర్, నిజంగా విరాట్లో అంత పగ ద్వేషం ఉంటే 3 నెలల కాలం ఆగడు, వెంటనే ప్రతీకారం తీర్చుకునేవాడు. పైగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సుబ్బుతో స్నేహం నటించి అతన్ని ఎక్కడికో తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా చంపేసి ఏ సాక్షిని సాక్ష్యాల్ని లేకుండా విరాట్ చేతులు దులుపుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదంతా సుబ్బు తల్లిదండ్రుల ఎదురుగా, కాలేజీ విద్యార్థుల ఎదురుగా, తోటి లెక్చరర్స్ ఎదురుగా, తన పేరెంట్స్ ఎదురుగా, కాలేజీ చైర్మన్ గౌరవనీయులైన ముక్తాదేవి గారి ఎదురుగా, ఇందరి ఎదురుగా వీళ్ళంతా సాక్ష్యం చెప్తారు అని తెలిసి ఈ హత్య చేస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతానని తెలిసి కూడా ఎందుకు హత్య చేస్తాడు యువర్ ఆనర్? యువర్ ఆనర్, గౌరవనీయులైన డిఫెన్స్ లాయర్ భారతీదేవి గారు అద్భుతమైన వాక్చాతుర్యంతో కోర్టు హాల్లో చప్పట్లు మారుమోగేలా చేశారు. కానీ వాక్చాతుర్యం కన్నా వాస్తవం ముఖ్యం. వాస్తవంగా చెప్పాలంటే విరాట్కి చెల్లెల మీద అంతులేని అభిమానం ఉంది. ఆమెను అల్లరి పెట్టిన వాడి మీద ఏ అన్నకైనా సహజంగా కోపం ఉంటుంది. కానీ విరాట్ కోపం పెంచుకోకుండా పగ పెంచుకున్నాడు. ప్రతీకారం కోసం ఎదురు చూశాడు. అందుకోసం చాలా తెలివిగా అందరి ముందు సుబ్బు మీద అభిమాన వర్షం కురిపించాడు. అతను సుబ్బును హత్య చేశాడంటే ఎవరూ నమ్మలేని విధంగా తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చిత్రీకరించుకున్నాడు. అవకాశం రాగానే హత్య చేశాడు. గొడవకి హత్యకి మధ్య 3 నెలలు గడిచిందంటే ఈ 3 నెలలు అతను అవకాశం కోసం ఎదురు చూస్తూ పథకం వేస్తూనే ఉన్నాడు. ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి యువర్ ఆనర్? ఇటువంటి కిరాతకుడికి బెయిలు మంజూరు చేయడం వల్ల అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళను కూడా బతకనివ్వడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్కు బెయిల్ శాంక్షన్ చేయరాదని కోర్టు వారు భావించాలి. విరాట్ సార్ తప్పు లేదు. విరాట్ సార్ చాలా మంచి వాళ్ళు. సుబ్బుని కావాలని కాల్చలేదు. ఆయన వదిలేయండి. విరాట్ సార్ మీకేం కాదు సార్. మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. ఆగు మమ్మీ ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.